హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం మైదా హాట్ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది హాట్ ఐటమ్ అండి, స్వీట్ కాదు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర 2 కట్టలు, గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు ఒక 10, జీలకర్ర, మైదా 2 కప్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, బేకింగ్ సోడా ఒక చిటికెడు, సాల్ట్. ప్రొసీజర్లోకి వెళ్లే ముందు ఫస్ట్ 2 పాలకూర బంచెస్, 2 పాలకూర కట్టలు, 10 గ్రీన్ చిల్లీస్, జీలకర్ర ఒక ½ టేబుల్ స్పూన్, సాల్ట్ అన్నీ ఒక జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది రెడీ పెట్టుకున్న తర్వాత ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ మైదా, చిటికెడు బేకింగ్ సోడా, పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నువ్వులు 2 స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడి చేసుకొని పోసుకోవాలి. అలా అయితే మీకు కొంచెం క్రంచీగా వస్తాయి. ఆయిల్ వేడి పెట్టానండి స్టవ్ మీద. అంతలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 కప్ ఆఫ్ పేస్ట్ని, గ్రీన్ పేస్ట్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేడైంది. సో వేడిగా ఉన్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని పిండిలోకి వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల క్రంచీగా ఉంటాయి బిస్కెట్స్. ఇప్పుడు దీని మొత్తంని కొంచెం వాటర్ పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం పిండిని ఇలా చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. సో ఇది ఒక 20 మినిట్స్ నాననివ్వాలండి. ఒక కంటైనర్లో పెట్టి నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా ఫస్ట్ చేసుకోవాలి. సో ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా ఫ్లాట్ చేసుకోవాలి. సో ఇలా ఫామ్ అయిన తర్వాత నైఫ్తో షేప్స్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునే లోపల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. సో ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేను ఇలా డైమండ్ షేప్స్గా కట్ చేసుకున్నాను నైఫ్తో. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. సో డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రై అయిన బిస్కెట్స్. సో యమ్మీ క్రంచీ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయండి. సో ఇది ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.